మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, తోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకున్నావు. ఇదే యెహోవా వాక్కు అని వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఎప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షడ్డస్ పెట్టినాను. ఇంకా చూడండి, ఇంకా దేవుడు మరి ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి చేసి మనం ప్రార్థన చేస్తున్నాం, సత్యాగం చేస్తున్నాం, బైబిల్ ఎత్తి పూర్తి రాస్తాను అనమాట. దేవుడు వల్ల విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అందుకని దేవుడు మనల్ని తప్పిస్తానంటున్నారు ఏ ఆపద రాకుండా. దీనికి ఇంకా రిలేటెడ్ వాక్యాలు చూస్తే దీనిలోని 17వ వచనం చూస్తే ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చినాడు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించుకుంటున్నారు. ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరినో అపరాధులుగా ఎంచబడరు అని అంటున్నారు అన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 91 14-15 వచనాల్లో అతను నన్ను ప్రేమించున్నాడు కనుకనే అతన్ని తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు కనుకనే అతన్ని గణపరిచెదను, అతను నాకు మొర్ర పెట్టగనే అతను ఉత్తరవిచ్చేదను, శ్రమలో అతను తోడెందును, అతను విడిపించేతని గొప్ప చేసేదను, దీర్ఘాయ చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతను చూపించేదను అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా సామెత గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో భయపడటం వల్ల మనుషులకు ఊరి వచ్చును అంటున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచవని ఆయన ఎరుగును అని చెప్పేసి దేవుడు మాట్లాడతారండి. ఇంకా మనం దేవుని మీద నమ్మకం ఉంచిన వారిని ఆయన మరి కాపాడుతారని హామీ ఇస్తున్నారు అనమాట. ఇది ఆపత్కాలంలో దేవుని విశ్వాసతకి అభయం ఇస్తుంది అనమాట ఈ వాక్యం. ఇంకా దేవుడు మరి దేవునిపై విశ్వాసం ఉంచడం వల్ల కలిగే భద్రతను ఆపదల నుండి విముక్తిని మరి నొక్కి చెబుతుంది అనమాట. విముక్తిస్తారని చెప్పి ఆపద నుండి మీరు భయపడద్దన్నారు. నిత్యంగా నమ్ముకున్నవారు నేను తప్పిస్తారన్నారు. నిత్యంగా నేను నిన్ను తప్పిస్తాను, నువ్వు ఖడ్గం చేసి పడగొట్టినావు, దోపుతం దగ్గించుకున్నట్టు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, భయపడి మక్క చెప్పింది దేవుడు ఇక్కడ మాట్లాడతాను అనమాట అండి. ఈ వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగర స్వస్థత పొందరాకరమైన నామని స్థితి సోతున్నాదని నేను మీద ప్రపంచం ప్రతి పెట్టిన పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అవసరం నాకు తెలిసిన కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి జరిగి దయశైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సుల వరకు ఆది సాయం తెచ్చండి. అందరికీ సస్పర్శన వేదన దక్కున వాళ్ళు పొందిన వాళ్ళు లేకపోతే రక్షణ తెచ్చండి. మనసు బలపరచండి. మన కాలంలో మీ కాడు వేట కృప చెప్పండి. మీ తొలగరాన్ని మీరు శ్రేయమైన పంట కృప చెప్పండి. అది కొరకు భాగ్యం తెచ్చండి. మా ప్రభుత్వ నేసుకిస్తే పరిశుద్ధమైన ఉన్న అడివిడి ప్రతిస్తాం మనం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేమ మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.